మెడిసిన్ సీట్లలో స్థానికులకు అన్యాయం. జీవో 33తో నాన్ లోకల్ స్కేల్ లబ్ధి వెంటనే రద్దు చేయాలన్న కేటీఆర్. జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్. న్యాయవాద దంపతులపై దురుసు ప్రవర్తన. రేపు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ. ఆలపూర్లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోటాపోటీగా నీటి విడుదల. కాలువ దగ్గర విజయుడి ధర్నా. కవితతో నేతల ములాఖత్. తిహార్ జైల్లో కలిసిన కేటీఆర్, హరీష్ రావు. బెయిల్పై న్యాయ నిపుణులతో చర్చ. రైతులకు నాణ్యమైన విత్తనాలు. ఆగ్రోస్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖమ్మం మార్కెట్ ను ఆధునీకరిస్తామన్న తుమ్మల. హుస్నాబాద్ లో స్వచ్ఛదనం పచ్చదనం. ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న పొన్నం. ప్రకృతిని కాపాడుకుందామని పిలుపు. పార్సుకుటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. సీఎం హైదరాబాద్ కి నిధులు పెంచాలన్న కిషన్ రెడ్డి. పనుల్లో వేగం పెంచుతామన్న కేంద్ర మంత్రి. జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన చేశారు. జయంతి సందర్భంగా జయశంకర్ కి బీఆర్ఎస్ నివాళులు. కీలక ఫైళ్లు మాయం. పొన్నూరు తహసీల్దార్ ఆఫీసులో ఘటన. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు. నిర్మల్ ఎక్స్ రోడ్ పై తప్పిన ప్రమాదం. లారీ డ్రైవర్ అప్రమత్తతతో నిలిచిన ప్రాణాలు. నేషనల్ హైవే 44 పై ఘటన. సాగర్ వరద కాలువకు గండి. మారేపల్లి దగ్గర నీటి వృథా. పూడ్చే పనిలో అధికారులు. కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. గాజ్ల రామారంలో హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిషన్. పోలీస్ సెక్యూరిటీ మధ్య కూల్చివేతలు. హన్మకొండ జిల్లాలో బ్యాంకుల ఎదుట బారులు. కొత్త రుణాల కోసం ఎదురుచూపులు. రాత్రుళ్లు పడిగాపులు. సాగర్ కు వరద ప్రవాహం. 22 గేట్లు ఎత్తిన అధికారులు. పోటెత్తుతున్న పర్యాటకులు. అప్రమత్తమైన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. బార్డర్ లో ఆర్మీ యూనిట్స్ ను అలర్ట్ చేసిన భారత ప్రభుత్వం. సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేసిన ఇండియన్ ఆర్మీ. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మీటింగ్. బంగ్లా పరిణామాలపై చర్చ.